ఈ రోజున్న పరిస్థితులను చూస్తే విజయవాడ చాలా ఘోరంగా నష్టపోయింది. సో డిప్యూటీ సీఎం వరద బాధితుల దగ్గరికి వచ్చి సమస్యలు తెలుసుకోవట్లేదు, ప్రతి ఒక్క గ్రామంలో తిరగట్లేదని చెప్పి ప్రతిపక్షం మట్టికి చాలా పెద్ద పెద్ద రాదంతం చేసింది. సో డిప్యూటీ సీఎం వచ్చాడు, ప్రజలందరి సమస్యలు అడిగి తెలుసుకున్నాడు, ప్రజలకి ఏమేమి కావాలో 3 పూట్ల అందుబాటులో అధికారులను పెట్టి వాళ్ళకి ఫుడ్తో సహా అన్ని సప్లై జరుగుతున్నది. చాలామంది అధికారులు డిప్యూటీ సీఎం దగ్గరకు వచ్చి వాళ్ళ నెలవారీ జీతాన్ని కూడా ప్రభుత్వానికి ఒక సహాయంగా ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతిపక్షం మటుకి ప్రజెంట్ ఏం చేస్తుంది, రాజకీయాలు చేసుకుంటూ పోతుంది. ఇప్పుడు విజయవాడ ఎంత ఘోరంగా జరిగిపోయింది, దీన్ని ఇప్పుడైనా సరే మనందరం తల చేసి అభివృద్ధి బాటలో తీసుకెళ్దామని చెప్పి ప్రతిపక్షానికైతే అస్సలు లేదు. ఎందుకు, జనాల్లో ఏదో ఒక విధంగా కూటమి మీద నెగిటివ్ ఉద్దేశం తీసుకొస్తే 29 అధికారంలోకి రావచ్చు అన్న ఉపయోగం. ఎందుకు, విజయవాడ అనేది మనకు క్యాపిటల్, మన రాష్ట్రం మొత్తానికి సెంట్రల్లో ఉంది. అక్కడికంటే రచ్చలేపితే ఇక రాష్ట్రం మొత్తం ప్రజలు మారిపోతారు. ఈసారి 11 వచ్చినాయి, ఈసారి 110 వస్తాయని చెప్పి ఖాయం చేసుకుందని చెప్పి ఫిక్స్ అయిపోయినారు ఎవరు ప్రతిపక్షంలో. సో నాకు తెలిసి ఎవరు కూడా విజయవాడ అభివృద్ధి కోసం మాట్లాడండి, కానీ మీ సొంత లాభాల కోసం మట్టికి మాట్లాడద్దు. ఇప్పుడున్న పరిస్థితులు విజయవాడ కోలుకోవాలంటే కనీసం 30 సంవత్సరాల పైన పట్టింది. ఈ తుఫాన్ తాగిడికి లేకపోతే ఈ 5 సంవత్సరాలు గతంలో బాబు గారు కట్టిన బిల్డింగులు ఈ 5 సంవత్సరాలు కంప్లీట్ అయ్యేది. అసలు ఇప్పుడు రాజధాని డెవలప్ కావాలంటే కనీసం 30 సంవత్సరాల పైనే. సో ఆ లెక్క నాకు తెలిసి ఇప్పుడు నాకున్న వయసుకి ఆ 30 సంవత్సరాలకి ఇంకా నేను ఎట్టుంటానో ఒకసారి ఊహించుకుంటే చాలా బాధగా ఉంది. సో నాకు తెలిసి ప్రతి ఒక్కరు ఎవరైనా సరే వీలైనంత వరకు మన క్యాపిటల్కి ఎంతో కొంత సహాయం చేయండి, అంతేగాని ఏదో మీ సొంత లాభాల కోసం రాజకీయాల మట్టికి చేయబోకండి. థ్యాంక్ యూ.